దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 299. ఎస్, అలా దొంగతనంగా మీ ఇంటికి రావటం నాకు అలవాటే కదా, అదే పని చేస్తాను అంటాడు సామ్రాట్ నవ్వుతూ. అలా రావటానికి కూడా కుదరదు, మా ఇంటికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అంటూ మామ అక్కడికొస్తాడు. అబ్బా, ఈ మామ నాకు అలా కూడా ఛాన్స్ ఇవ్వడేమో అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు అల్లుడు. పాపం సామ్రాట్ నాన్న అంటుంది శక్తి భర్త మీద జాలిపడుతూ. ఎవ్వరి మీదైనా జాలి పడవచ్చు, కానీ నీ హీరో మీద అస్సలు జాలి పడకూడదమ్మా అంటాడు విక్రమాదిత్య గారు గింజుకుంటూ. అంటే ఏంటి మామ నీ ఉద్దేశం? మా భార్య భర్తల్ని విడదీస్తారా ఏంటి అంటాడు అల్లుడు. మళ్ళీ మీరిద్దరూ గొడవ మొదలు పెట్టారా అంటూ ప్రభావతి అక్కడికొస్తుంది. నీ అల్లుడే వాదనకు దిగుతున్నాడు అమ్మో అంటాడు విక్రమాదిత్య గారు. లేదత్తయ్య గారు, ఈ మామనే నేనంటే ఒంటి కాలు మీదకు వస్తున్నాడు అంటాడు సామ్రాట్. "హ్మ్, ఇప్పుడు మీ వాదన వింటూ కూర్చుంటే శక్తిని తీసుకెళ్ళడానికి దుర్ముహూర్తం వస్తుంది అని, అమ్మ శక్తి, నువ్వు త్వరగా కిందికొచ్చేసాయి అని ప్రభావతిగా చెప్పి, మీరల్లుడితో గొడవ పడకుండా నాతో పాటు రండి అని చెప్పి ప్రభావతి గారు భర్త చేపట్టుకుని తీసుకుని వెళ్తుంటే, మన ఇంటికి ఇంకా సెక్యూరిటీ పెంచాలి అమ్మో అంటూ వెళ్తుంటాడు. చూసావా ఈ మామ, నేను ఎక్కడ మీ ఇంటికి వస్తానోనని సెక్యూరిటీ పెంచుతానంటున్నాడు అంటాడు చిరుకోపంగా. మా నాన్న ఉద్దేశం నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నావు హీరో. ఇప్పుడు నేను నీతో శారీరకంగా కలవడం మంచిది కాదు కదా, ఎక్కడ నా దగ్గరికి దొంగతనంగా వచ్చి నాకు ప్రమాదం కలిగిస్తావేమోనని నా తండ్రి భయం అంటుంది శక్తి. ఆ మాత్రం భయం నాకుండదా ఏంటి? ఆయన నీకు తండ్రి అయితే నేను నీకు భర్తని. నువ్వు ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను దూరంగా ఉంటున్నానని నీకు తెలియదా అంటాడు. నాకు తెలుసు, కానీ నువ్వు నా మీద అంతగా కేరింగ్ చూపించడం మా నాన్నకు తెలియదు కదా, అందుకే ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటున్నాడులే, నువ్వు ఫీల్ అవ్వకు అని సామ్రాట్ మెడ చుట్టూ చేతులు వేసి, మరి నేను వెళ్ళొస్తాను అంటుంది. ప్రయాణంలో జాగ్రత్త, వెళ్ళగానే చేరుకున్నట్టుగా ఫోన్ చేయి అంటాడు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. సామ్రాట్ మెడ చుట్టూ వేసిన చేతులు తీసి ఉరిమి చూస్తూ, ఎక్స్ట్రాలంటే ఇదే కదా అంటుంది. సామ్రాట్ నవ్వుతూ తనని నిదానంగా దగ్గర తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి, నిజంగానే మీ నాన్న నన్ను నీ దగ్గరికి రానివ్వకపోవచ్చు, కానీ నువ్వు టైంకి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండు, అంటే టాబ్లెట్స్ టైంకి నేను ఫోన్ చేస్తూనే ఉంటానులే, బట్ నువ్వు కూడా గుర్తుపెట్టుకో అంటాడు. అలాగే అని చెప్తుంది. సామ్రాట్ కొద్దిగా కిందికి వంగి తన బేబీ బంప్ మీద ముద్దు పెట్టి, ఒరే నానా, నువ్వు ఎక్కువగా కదులుతూ అమ్మని ఇబ్బంది పెట్టకు అని చెప్తాడు. అది చూసి శక్తి నవ్వుతుంటే లోపల బేబీకి తండ్రి చెప్పింది ఏదో అర్థమైనట్టుగా సరే అన్నట్టుగా చిన్నగా కదిలి సిగ్నల్ ఇస్తుంది. అది ఈ హీరో చెప్తే ఖచ్చితంగా వింటావు అని తర్వాత పైకి లేచి శక్తి భుజం చుట్టూ చేవేసి, పద, దుర్ముహూర్తం రాకముందే మీ ఇంట్లో ఉందో గాని అని చెప్పి కిందికి తీసుకుని వస్తుంటాడు. తను కిందికి వచ్చేసరికి రాజశ్రీతో పాటు బాబుని ఎత్తుకొని వినోద్ దంపతులు ఒక పక్కకు ఉంటే, రమ్య, రాకేష్, పింకీతో అరుణ్ దంపతులు ఇంకో పక్కన ఉంటారు. అమ్మ పింకీ, నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా అంటాడు విక్రమాదిత్య గారు. నేను ఉదయం సాయంత్రం రోజు వస్తూనే ఉంటాను తాతయ్య అంటుంది పింకీ. అలా కాదమ్మా, కొన్ని రోజులు మొత్తానికి మా ఇంట్లోనే ఉండు, మా ఇంట్లో ఉండే స్కూల్కి వెళ్ళు అంటాడు విక్రమాదిత్య గారు. లేదు తాతయ్య, మా హీరోని వదిలి నేను రాను అంటూ తండ్రి దగ్గరికి చేరుతుంది. అది నా కూతురంటే, రమ్మనగానే వస్తాననడానికి తను మీ కూతురు కాదు, నా కూతురు అంటూ సామ్రాట్ కూతురు మాటలకు సంతోషపడుతూ కూతుర్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు.
శక్తి వెళ్ళిపోతున్నందుకు సామ్రాట్ మనసులో చిన్న బాధ నెలకొని ఉంటుందని శక్తికి అర్థమై నవ్వుతుంటుంది. అబ్బో! నీ కూతురు నీ మాట వింటే, నా కూతురు నా మాట వింటుంది అంటాడు విక్రమాదిత్య గారు. అబ్బా! మళ్ళీ మీరు వాదనకు దిగకండి అంటుంది ప్రభావతి గారు. శక్తి చరిత దగ్గర నుంచి బాబుని ఎత్తుకొని ముద్దు చేస్తూ, నాకు కాన్పయ్యే వరకు నేను మళ్ళీ ఇక్కడికి రాలేను కాబట్టి మీరిద్దరూ బాబుని తీసుకుని రోజు నా దగ్గరికి రావాలి అంటుంది వినోద్ దంపతుల్ని ఉద్దేశిస్తూ. తప్పకుండా వస్తాంలే వదినా అంటాడు వినోద్. కనీసం మీ నాన్న మా తమ్ముడు వాళ్ళైనా రాణిస్తాడో లేదో కనుక్కో శక్తి అంటాడు సామ్రాట్ మామ వైపు చురుగ్గా చూస్తూ. ఒక్క నువ్వు తప్ప మా ఇంటికి ఎవ్వరైనా రావచ్చు అంటాడు విక్రమాదిత్య గారు. కాస్తైనా బతికించారు అంటాడు సామ్రాట్. శక్తి ఆ చిన్న బాబుని ముద్దు చేసి తిరిగి వినోద్కిచ్చి, రమ్య, రాకేష్ ఇక్కడికి వస్తున్నప్పుడల్లా ఈ అత్త దగ్గరికి రావటం మర్చిపోకండి అంటుంది ఆ ఇద్దరిని దగ్గరకు తీసుకొని. అస్సలు మర్చిపోము అత్త, వస్తూనే ఉంటాము అంటారు ఇద్దరు. ఏంటో శక్తి, నువ్వు వెళ్ళేది ఎదిరింటికైనా కూడా నువ్వు వెళ్తున్నందుకు మాకు కొంచెం దిగులుగానే ఉందమ్మా అంటుంది రాజశ్రీ. అవునమ్మా, నాకు కూడా అలాగే ఉంది అంటాడు సామ్రాట్. అయితే సామ్రాట్, రోజు శక్తి దగ్గరికి ఫ్లైట్లో వెళ్ళి వద్దులే అంటాడు అరుణ్. అది విని అందరూ నవ్వుతుంటారు. నేను బాధగా చెప్తుంటే నీకు జోక్గా ఉందా బావా అంటాడు సామ్రాట్. మరి శక్తి వెళ్ళేది ఎదురింటికే కదా, ఎందుకు అంతగా బాధపడటం అంటాడు అరుణ్. అలా చెప్పు మీ బామర్దికి అని. ఇక పద అమ్ము, మన అమ్మాయిని తీసుకొని మన ఇంటికి వెళ్దాము, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని చెప్పి విక్రమాదిత్య గారు కూతురు భుజం చుట్టూ చేయి వేసి భార్యతో కలిసి బయటికి వెళ్తుంటే కూతుర్ని ఎత్తుకున్న సామ్రాట్తో సహా మిగతా అందరు కూడా వారిని సాగనింపటానికి వాళ్ళ వెనుక వస్తుంటారు. అందరూ గేట్ దగ్గరికి చేరుకుంటారు. శక్తి తండ్రితో నడుస్తూనే వెనక్కి తిరిగి సామ్రాట్ వైపు జాలిగా చూస్తుంటుంది. పోవే రాక్షసి అని సామ్రాట్ చిరుకోపంగా మొహం తిప్పుకుంటాడు. పాపం సామ్రాట్ అని శక్తి నవ్వుకుంటూనే జాలిగా అనుకొని బాయ్ పింకీ అని చెప్పి తల్లిదండ్రులతో కలిసి వాళ్ళ ఇంటి గేట్ తీసుకుని లోపలికి వెళ్తుంది. నిజంగానే గేట్ దగ్గర ఒకరికి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ సామ్రాట్కి కనిపిస్తూ, నిజంగానే మా మామ నేను ఎక్కడ వస్తానేమో అని భయపడి సెక్యూరిటీని పెంచుకున్నాడు అని చిరుకోపంగా తిట్టుకుంటాడు. అలా శక్తి తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోతే వీళ్ళందరూ లోపలికి వస్తారు. పెంకి తండ్రి దగ్గర నుంచి దిగి ఆ బుజ్జిబాబుతో ఆడుకుంటూ ఉంటుంది. త్వరలో శక్తికి శ్రీమంతం గ్రాండ్గా జరిపించాలని విక్రమాదిత్య గారు ప్రభావతి అనుకుంటున్నారు అని రాజశ్రీ వినోద్ వాళ్ళకి చెప్తూ ఉండగా సామ్రాట్ హుటాహుటీన పైనున్న రూంలోకి వెళ్ళి విండో డోర్స్ ఓపెన్ చేసి శక్తి కోసం ఎదురింటి వైపు చూస్తాడు. కానీ అక్కడ శక్తి కనిపించదు. తండ్రితో కూర్చొని మాట్లాడుతుంటే ప్రభావతి గారు జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి, ముందు ఇది తాగమ్మా అని అంటుంది. శక్తి ఆ జ్యూస్ తాగుతూ తల్లిదండ్రితో మాటల్లో ఉంటుంది. విండో దగ్గర శక్తి కనపడకపోయేసరికి సామ్రాట్ నిరాశ చెందుతూ, రాక్షసి పుట్టింటికి వెళ్ళగానే నన్ను మర్చిపోయిందేమో అని అనుకుంటాడు. సామ్రాట్ని మర్చిపోవడం అనేది జరగని పని అన్నట్టుగా సామ్రాట్ ఆలోచనలు శక్తి గ్రహించి తల్లిదండ్రులతో మాటల్లో ఉండగానే, అప్పటికి ఇప్పటికీ ఇంట్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయమ్మా అని శక్తి ఏదో ఇల్లు చూస్తున్నట్టుగా నటిస్తూ విండో దగ్గరికి వస్తుంది. సామ్రాట్ విండో దగ్గర కాచుకొని ఉండటం శక్తి చూసి పాపం అని అనుకుంటూ ఉంటే, రాక్షసి ఇంతసేపటిగా వచ్చేది అని సామ్రాట్ చిరుకోపంగా కళ్ళతోనే మాట్లాడుతుంటాడు. ఆ మౌన భాష శక్తికి అర్థమై సారీ అన్నట్టుగా కళ్ళతోనే చెప్తుంది. ఆ భార్యాభర్తలు విండోల నుంచి చూసుకుంటున్నారని ఇక్కడ దంపతులకు కూడా అర్థమై అల్లుడు కూతుర్ని చూసి మురిసిపోతుంటారు. సౌమ్య రూంలో బెడ్ మీద తన ఇద్దరి పిల్లల్ని నిద్రపుచ్చుతూ కూర్చొని ఉండగా భరత్ ఫోన్ మాట్లాడి పెట్టేసి, సౌమ్య
అంటూ వాళ్ళ దగ్గరకు వస్తాడు. ఏంటి బావా అంటుంది సౌమ్య. భరత్ సౌమ్య పక్కన కూర్చొని ఇద్దరు పిల్లల్ని ముద్దు చేసి, ఇంతకు ముందే శక్తి పుట్టింటికి వెళ్ళిందంట, పాపం సామ్రాట్ ఫీల్ అవుతున్నాడు అని చెప్తాడు. అయ్యో, శక్తి చాలా దూరం వెళ్ళినందుకు ఫీల్ అవుతున్నాడేమో అంటుంది సౌమ్య నవ్వుతూ. భరత్ కూడా నవ్వుతూ తన తలను ఢీకొట్టి, మీ ఆడవాళ్ళకి అలాగే ఉంటుంది. భార్యకు దూరంగా ఉండాలంటే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు నీ పుట్టింటికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది అంటాడు. అప్పుడప్పుడు మీకు ఇలాంటి పనిష్మెంట్స్ మా ఆడవాళ్ళు ఇస్తేనే కరెక్ట్ అంటుంది సౌమ్య ఆట పట్టిస్తూ. మీరు పనిష్మెంట్స్ ఇస్తే మేము ఊరుకుంటామా? మేము అంతకన్నా ఘాటైన పనిష్మెంట్స్ ఇస్తాము అంటూ తన పెదవులు అందుకొని గాఢంగా కిస్ చేస్తుంటే వాళ్ళ ముద్దుని బ్రేక్ చేస్తూ కెవ్వు అంటూ పిల్లలి ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపుతో భరత్ ఉలిక్కిపడి సడన్గా ముద్దుకి బ్రేక్ ఇస్తాడు. సౌమ్య నవ్వుతూ పాపనెత్తుకుంటే భరత్ కూడా నవ్వుతూ బాబుని ఎత్తుకుంటాడు. ఇలా ఈ ఆలు మగలు పిల్లలతో ఆనందంగా గడుపుతుంటారు. ఇక్కడ వినోద్కి కూడా చరిత బాబుతో రోజులు అందంగా గడిచిపోతుంటాయి. పింకీ ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా శక్తి దగ్గరికి వెళ్ళి వస్తూనే ఉంటారు. ఇక సామ్రాట్ ఆ ఇంటికి వెళ్లకుండా సెక్యూరిటీ ఉండేసరికి కిటికీ దగ్గర నుంచి భార్యని చూస్తూ తృప్తి పడుతుంటాడు. శక్తితో పెళ్లి కాకముందు శక్తి కోసం ఆ విండో వైపు చూడటం, ఆఫీస్ కని బయటికి వచ్చినప్పుడు ఆ ఇంటి వైపు చూడటం ఎలానో ఇప్పుడు సామ్రాట్ కూడా అలా శక్తిని చూడటం కోసం తిప్పలు పడుతుంటాడు. కాకపోతే అప్పుడు శక్తి చూపులు కోపంగా ఉంటే ఇప్పుడు నవ్వుతూ ఉంటాయి. సామ్రాట్ ఆఫీస్కి వెళ్ళొచ్చే టైం శక్తికి తెలుసు కాబట్టి ఆ టైమ్స్ ప్రకారం సామ్రాట్కి అందుబాటులో కనిపిస్తుంటుంది. అలా ఎదురెదురు ఇళ్లల్లో ఉండే భార్యాభర్తలు ఒకరికొకరు చూసుకుంటూ ప్రేమను పంచుకుంటూ ఉంటారు. ఇలా మరికొన్ని రోజులు గడిచి అల్లుడిని సాదరంగా శ్రీమంతానికి ఆహ్వానించడానికి మామగారు అల్లుడింటికి వస్తాడు. అల్లుడు అలకపానుపు ఎక్కి కూర్చొని, నేను రాను, పో మామా అని అల్లుడు దర్జా చూపిస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒకసారి చారీ మాస్టర్ వైపు కూడా లుక్ వేసి ఇక స్టోరీకి ఎండింగ్ ఇద్దాము. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.